మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం ఎదురైందా? మీరు మీ కారు లేకపోతే బైక్ అది పాడైనప్పుడు రిపేర్ షాపుకు మీరు దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఒక వ్యక్తి మురికి బట్టలు వేసుకొని, ఒక చిన్న అబ్బాయి మురికి బట్టలు వేసుకొని, సార్ ఏమైంది మీ కారుకి అని అడిగినప్పుడు, పలానా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ఆయన రిపేర్ చేస్తున్న సమయంలో ఏ చోటు కొంచెం వాటర్ తీసుకురాపో అని ఆయన చెప్పినప్పుడు, తర్వాత ఆ కంప్లీట్గా రిపేర్ అయిన తర్వాత ఆ చిన్న అబ్బాయే ఆ కంపెనీకి ఓనర్, ఆ షాప్కి ఓనర్ అని తెలిసినప్పుడు మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? ఇలాంటి సందర్భాలు బహుశా మనలో కొందరికి జరుగుతూ ఉంటాయి. అయితే చాలాసార్లు మన ముందున్న వ్యక్తి ఎవరో తెలియనప్పుడు మన వైఖరి వేరే విధంగా ఉంటుంది. మన ముందున్న వ్యక్తి ఎవరో తెలిసినప్పుడు మన వైఖరి వేరే విధంగా ఉంటుంది. మన ముందున్న వ్యక్తి గొప్పగా చదువుకున్నాడు అనుకోండి, గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, చాలా జ్ఞానవంతుడు అనుకోండి, అతనికి మనం గౌరవిస్తాం, ప్రేమతో మాట్లాడతాం. అది సహజం. అంటే మానవులు సహజంగా ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏం చదువుకోలేదనుకోండి, మురికి బట్టలు వేసుకున్నాడు అనుకోండి, చిన్న పని చేస్తున్నాడు అనుకోండి, ఆయనకు మనం గౌరవం ఇవ్వం, రెస్పెక్ట్ ఇవ్వం కదా. సాధారణంగా మనుషుల యొక్క స్వభావం ఏంటంటే ఎదుటి వారి యొక్క స్థితిని బట్టి వారికి గౌరవం ఇస్తారు. నేను ఎదుటి వారి యొక్క స్థితిని బట్టి వారికి గౌరవం ఇవ్వండి అని మీకు చెప్పట్లేదు, కానీ అందరినీ సమానంగా చూడాలి అని చెప్తున్నాను. కానీ ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు ఎదుటి వ్యక్తి ఎవరో సరిగా తెలియనప్పుడు, ఎదుటి వ్యక్తి ఎవరో అని నీకు తెలిసినప్పుడు, నీకు తెలిసిన విషయాన్ని బట్టే ఆ వ్యక్తి గౌరవమైన ప్రేమైన ఇస్తుంటాం. చాలాసార్లు మరి క్రైస్తవులమైన మనము నమ్ముకున్న దేవుడు ఎవరో సరిగా తెలుసుకోలేకపోవడం వల్ల ఆయన్ను ఆరాధించాల్సినంతగా ఆరాధించట్లేదు, గౌరవించాల్సినంతగా గౌరవించట్లేదు. ఇదే విషయము ఆదికాండం మనము పాత నిబంధనలో చూసినట్లయితే దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయులు కూడా అదే జరిగింది. ఇశ్రాయేలీయులకు దేవుడుగా ఉన్నటువంటి ఆ యెహోవా దేవుడు ఎవరో ఇశ్రాయేలీయులకే సరిగా తెలియకపోవడం వల్ల వారు నమ్మిన దేవుణ్ణి సరిగా ఆరాధించకపోవడం, సరిగా గౌరవించకపోవడం అనేది జరిగింది. అందుకనే దేవుడు తాను ఏమై ఉన్నాడో, తన యొక్క గుణలక్షణాలు ఏ విధంగా ఉన్నాయో అనేది దేవుడు తన ప్రజలకి బయలుపరుచుకున్నాడు, తెలియజేశాడు. కొన్నిసార్లు ప్రజలు గుర్తించినప్పుడు వాళ్ళకి గుణపాఠాలు నేర్పించి, క్రమశిక్షణ నేర్పించి మరి తాను ఎవరో ఆయన వారికి నేర్పించాడు. ఆయన ఎవరో ప్రజలు తెలుసుకోవడాన్ని బట్టి ఎదుటి వారి యొక్క జీవితాలు మారినాయి, వాళ్ళ యొక్క ఆరాధన మారింది, వాళ్ళ ప్రవర్తన మారింది. ప్రియులారా, ఆ రోజు ఏ విధంగానైతే ఇశ్రాయేలీయులు తాము నమ్ముకున్న దేవుడిని ఎవరో తెలుసుకోవడంలో ఏ విధంగానైతే విఫలమయ్యారో, ఈరోజు మనము నమ్ముకున్న దేవుణ్ణి తెలుసుకోవడంలో విఫలమవుతున్నాం. అందుకనే మన ఆరాధన, మనం దేవుణ్ణి ఆరాధించాల్సినంతగా ఆరాధించలేకపోతున్నాం, గౌరవం ఇవ్వాల్సినంతగా గౌరవం ఇవ్వలేకపోతున్నాం. అందుకనే నిర్గమకాండం ధ్యానించడం చాలా ప్రాముఖ్యం. ఈ నిర్గమకాండంలో మనం ఏం చూస్తుంటామనంటే, మనం నమ్ముకున్న దేవుడు ఎవరు, ఇశ్రాయేలీయులు నమ్ముకున్న దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గుణలక్షణాలు ఏంటో ఆయన ఈ యొక్క నిర్గమకాండంలో ఆయన బయలుపరుచుకున్నాడు. ఈ నిర్గమకాండం అంతట్లో మనం చూస్తే ఎక్కువగా దాదాపుగా ఒక 40 సార్లు గ్లోరీ, మహిమ ఆయన తన ప్రభావం వెలువపరుచుకున్నాడని 40 సార్లు మనం చూస్తుంటాం. అంటే ఈ పుస్తకం అంతటిలో తాను ఏమై ఉన్నాడో, తన మహిమ ఏంటో ఆయన తెలియజేసుకున్నాడు తన ప్రజలకి. దాన్ని బట్టి ఇశ్రాయేలీయులు దేవునికి గొప్ప ఆరాధికులుగా మరి మారడానికి దేవుడు ఈ గుణపాఠాలని వారికి నేర్పించాడు. ప్రియులారా, ఈరోజు నా యొక్క ఆశ ఏంటనంటే, ప్రియులారా, ప్రత్యేకించి నిర్గమకాండాన్ని ఒక చిన్న సారాంశంగా చెబుతూ దాని యొక్క సారాంశాన్ని చెప్పి మొదటి 7 వచనాలని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నిర్గమకాండము మొదటి అధ్యాయము 7 వచనాలు, మొదటి నుంచి 7 వచనాలకి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రియులారా, నా యొక్క ఆశ ఏంటంటే, ఈ ప్రసంగం అంతటి ద్వారా అసలు మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో, మనము ఎంత బలహీనులమో తెలుసుకొని దేవుని దగ్గరికి పరిగెత్తడానికి ఈ ప్రసంగం ఉపయోగపడడానికి ఈ యొక్క ప్రసంగాన్ని నేను బోధిస్తున్నాను. చూడండి, నిర్గమకాండము మొదటి అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు ఈ విధంగా ఉంది.
ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా రూబేను, షీమోను, లేవి, యూదా, ఇశ్శాకారు, జెబులూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో నుండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. ప్రియులారా, ఈ వచన భాగాలు మనకు అర్థం కావాలంటే నిర్గమకాండం కంటే ముందున్న పుస్తకం మనకు అర్థం కావాలి. నిర్గమకాండం కంటే ముందున్న పుస్తకం ఏంటి? వండర్ఫుల్. నిర్గమకాండం కంటే ముందున్నటువంటి పుస్తకము ఆదికాండం. ఇంతకీ నిర్గమకాండం ఇంగ్లీష్లో ఏమంటారు? ఎక్సోడస్ అని అంటారు. ఈ యొక్క ఎక్సోడస్ అనే పదము గ్రీకు పదములో ఎక్సోడాస్ అనేటువంటి పదం నుంచి తీసుకోబడింది అన్నట్టు. ఎక్సోడోస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి ఈ యొక్క ఎక్సోడస్ అనే పదం తీసుకురాబడ్డది. ఎక్స్ అనంటే బయటకు అని అర్థం, హాడాస్ అనంటే దారి, బయటకు వెళ్ళడము, బయలుదేరడము అని అర్థం అన్నట్టు. అందుకనే ఎక్సోడస్ అంటాం. ఎక్సోడస్ అంటే పూర్తిగా అర్థం ఏంటంటే బయలుదేరడము, బయటకు వెళ్ళడము అని అర్థం, విమోచింపబడడం అని అర్థం అన్నట్టు ఈ ఎక్సోడస్ అనేటువంటి పదానికి. అందుకనే నిర్గమకాండం యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే విమోచన, బయటకు విమోచింపబడము, బయలుదేరడం అనేది ఒక నిర్గమకాండముల యొక్క ముఖ్య అంశం. అయితే నిర్గమకాండము, ఆదికాండము, 5 పంచకాండాలు చెప్పండి ఏంటేంటి? ఆదికాండము, ఈ యొక్క 5 పుస్తకాలని ఏమంటారు? పంచకాండములు అని అంటారు కదా. ధర్మశాస్త్ర గ్రంథాలు, ధర్మశాస్త్ర పుస్తకాలు, తోరా అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ యొక్క పుస్తకాలని మనం జ్ఞాపం చేసుకుంటే ఇది ఎవరు రాశారు? మోషే రాశారు. ఈ పుస్తకాలని మోషే గారు రాశారని ఈ యొక్క నిర్గమకాండంలో ఉంది. అదేవిధంగా నూతన నిబంధనలో కూడా మనము చూస్తుంటాం కదా. మనం చూసినట్లయితే నిర్గమకాండంలో 24వ అధ్యాయం 4వ వచనంలో, 34వ అధ్యాయం 28వ వచనంలో, 17వ అధ్యాయం 14వ వచనాల్లో మోషే గారే ఇక నిర్గమకాండాన్ని రాశారు అని క్లియర్గా ఉంటుంది. నూతన నిబంధనలో కూడా ఈ పంచకాండాలని మోషే గారు రాశారని క్లియర్గా ఉంటుంది. అందుకనే మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం, ఈ వచనాల్లో మనం చూస్తే మోషే గ్రంథాలు అని రాయబడి ఉంది. నూతన నిబంధనలో ఈ పంచకాండాలని ఏమన్నారంటే మోషే గ్రంథాలు, మోషే రాసిన పుస్తకాలు అని అన్నారు ఈ యొక్క పంచకాండాలని. అంటే కంప్లీట్గా ఈ పుస్తకాన్ని ఎవరు రాశారని మనకు క్లియర్గా ఏం తెలిసిపోయింది? ఇప్పుడు ఎవరు రాశారు? మోషే గారే ఈ యొక్క పంచకాండాలని ఆయన రాశాడు అని మనము అర్థం చేసుకోవాలి. అయితే ఈ పుస్తకము ఆదికాండము తర్వాత రాయబడినది. అయితే ఇది అనగనగనగనగనగా ఒక రాజు ఉండేటాడు. ఆ రాజుకు 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళు చేపలకు వెళ్ళారు, ఆ 7 చేపలను తీసుకొని వచ్చారు అని అనగనగనగనగనగా చెప్పినటువంటి ఒక కథ కాదు ఇది. ఇది నిజముగా జరిగినటువంటి సంఘటన. ఇది నిజముగా చరిత్రలో ఉన్నటువంటి ఒక గొప్ప సంఘటన. ఆ సంఘటననే మోషే గారు ఈ యొక్క నిర్గమకాండంలో ఆయన రాశాడు. ప్రియులారా, ఆదికాండము మనం చూసినట్లయితే ఆదికాండము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆదికాండంలో 50 కదా. ఆదికాండం 50వ అధ్యాయం చివరి వచనంలో ఏమనుంది? ఎక్కడ ఏ దేశంలో ముగించింది చూడండి. ఆదికాండము ఐగుప్తు దేశంలో ఆదికాండంలో స్టోరీ అయిపోయింది కదా. నిర్గమకాండం మొదటి అధ్యాయం చూడండి. మొదటి మాట ఏంటి? ఐగుప్తి. చూడండి, ఆదికాండంలో నిర్గమకాండంతో స్టోరీ ఎండ్ అవుతే, ఆదికాండంలో ఐగుప్తులో స్టోరీ ఎండ్ అవుతే నిర్గమకాండంలో ఐగుప్తులోనే స్టోరీ స్టార్ట్ అయింది కదా. మళ్ళీ మనం దీన్ని చూసినట్లయితే హీబ్రూలో ఈ యొక్క నిర్గమకాండము ఎలా స్టార్ట్ అయిందంటే వావ్ కన్సిగేటివ్ అంటారు. అంటే వావ్ కన్సిగేటివ్ అంటే మరియు అనే పదంతో స్టార్ట్ అయింది. లిటరల్గా మనం నిర్గమకాండాన్ని ట్రాన్స్లేట్ చేస్తే హీబ్రూ పరంగా మరియు అని స్టార్ట్ అయింది నిర్గమకాండం. మరియు అంటే ఏంటిది?
మరియు నేను మరియు డేవిడ్ వచ్చాము అని అనుకో. మరియు అంటే స్టోరీ కంటిన్యూ అవుతుంది ఇంకా కదా, ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే ఇంకా అంటే ఇప్పుడు ఆది కాండం నుంచి ఇంకా స్టోరీ కంటిన్యూనే అవుతూ ఉన్నది, నిర్గమకాండంలో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ నిర్గమకాండంలో జరిగినటువంటి ఈ యొక్క స్టోరీ అంటే జరిగిందే చరిత్ర 1445 సంవత్సరంలో ఈ సంఘటనలన్నీ కూడా బహుశా 45 నుంచి 48 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క స్టోరీ జరిగి ఉండొచ్చని చెబుతూ ఉంటారు. ప్రియులారా, ఈ నిర్గమకాండం గురించి అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా దానికన్నా ముందు ఉన్నటువంటి ఆది కాండం గురించి మనకు అర్థం కావాలి. ఇప్పుడు మరియు అని ఉంది కదా, మరియు అంటే అసలు ముందు ఏంటి తర్వాత ఏంటి అని మనకు అర్థం కావాలి కదా. కాబట్టి ముందేంటో మనం చూద్దాం. ఆది కాండంలో చూస్తే ఆది కాండం మన సంఘంలో ప్రకటింపబడింది. ఎవరికైనా గుర్తుందా? ఎప్పుడు? దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఆది కాండాన్ని మన సంఘంలో పూర్తి చేశాం ఆది కాండం కదా. సో ఆది కాండం గురించి మనం చూసినట్లయితే ఆది కాండంలో ప్రాముఖ్యంగా అన్ని ప్రారంభాలు ఉంటాయి. ఏమేం ప్రారంభాలు ఉన్నాయి ఆది కాండంలో చెప్పండి. ఇంకా మెల్లమెల్లగా అంటున్నారు, గట్టిగా మాట్లాడతారు. సృష్టి, మానవులు, అవును, ఇవన్నీ కూడా చాలా ఆరంభాలు ఉన్నాయి ఆది కాండంలో కదా. సో ఇప్పుడు ఆది కాండంలో కంప్లీట్గా మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే 2 విభాగాలుగా మనం చూస్తే 4 సంఘటనలు, 4 వ్యక్తులు. 4 సంఘటనలు, 4 వ్యక్తులు. 4 సంఘటనలు ఏంటి అంటే మొదటిది సృష్టి. ఈ సృష్టి అనేది మొదటి 2 అధ్యాయాల్లో సృష్టి నిర్మాణం చూస్తుంటాం కదా. తర్వాత 3 నుంచి 5 వచనాల్లో 5 అధ్యాయాల్లో మానవుని యొక్క పతనం చూస్తుంటాం. తర్వాత 6 నుంచి 9 అధ్యాయాల వరకు జల ప్రళయాన్ని గురించి చూస్తుంటాం. తర్వాత 10 నుంచి 11 వరకు మరి మానవులు చెదిరిపోవడం మనం చూస్తుంటాం. ఇప్పుడు 4 సంఘటనలు అయిపోయినాయి కదా. ఇప్పుడు 4 వ్యక్తులు. 4 వ్యక్తులు ఎవరు? అబ్రహాము. ఇది 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయాల వరకు అబ్రహాం గురించి చూస్తుంటాం. 25 నుంచి 26 అధ్యాయాల వరకు ఇస్సాకును గురించి చూస్తుంటాం. 27 నుంచి 36 వరకు యాకోబును గురించి చూస్తుంటాం. 37 నుంచి 50 వరకు ఎవరిని చూస్తాం? యోసేపు గురించి చూస్తాం. ఇది ఆది కాండం. ఓకేనా? ఆది కాండంలో ఇవన్నీ కూడా చూస్తుంటాం. మొదటిగా మనం చూసినట్లయితే ఆది కాండంలో మొదటి 2 అధ్యాయాలు చూస్తే దేవుడు సర్వ సృష్టిని 6 రోజుల్లో తయారు చేసి 6 రోజుల్లో చివరిగా ఎవరిని తయారు చేశారు? మానవుని తయారు చేశాడు. తర్వాత ఆదాము అవ్వలని తయారు చేసిన తర్వాత వారిని ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి ఫలమును తిన్న తర్వాత దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిన తర్వాత వారు ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడతారు. వీరి యొక్క పాపం అంటే పాపం అనేది ఆదాము అవ్వలను బట్టి మొట్టమొదటిగా ప్రారంభమవుతుంది. వారిని బట్టి లోకంలోనికి పాపం వచ్చింది. అదేవిధంగా పాపం అంతటా లోకంలో భయంకరంగా విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది. అప్పుడు దేవుడు భూమి మీద ఉన్న నరులను చూసినప్పుడు ఆయన చింతించాడు, బాధపడ్డాడు. అందుకనే ఈ మనుషులందరినీ నాశనం చేయడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. తర్వాత దేవుడు ఈ భూమి మీదకి జలప్రళయమును పంపించి ఒక కుటుంబాన్ని కాపాడాడు. ఏ కుటుంబం వారు? నోవాహు కుటుంబాన్ని ఆయన కాపాడాడు. జలప్రళయం వచ్చేసింది, సమస్త మానవులందరూ కూడా చనిపోయారు, కానీ నోవాహు కుటుంబం మిగిలిపోయారు. తర్వాత భూమిపైన నీళ్ళన్నీ కూడా తగ్గిపోయాయి. అప్పుడు మరలా నేల ఏర్పడింది. మరలా నోవాహు అతని పిల్లలతో మరలా ప్రజలు భూమి మీద పెరిగిపోయారు. ఆ ప్రజలు పెరుగుతున్న కొలది పాపం కూడా భయంకరంగానే పెరుగుతూ ఉంది. ఆ టైంలో పాపం పెరుగుతుందని దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి నువ్వైనా నా జనాంగంగా, నా ప్రజలుగా, నా బిడ్డగా బ్రతుకు అని దేవుడు అబ్రహామును ఎన్నుకొని అబ్రహామును ఆశీర్వదించి దీవించి ఆయన సంతానాన్ని ఆశీర్వదింపజేశాడు. తర్వాత ఈ అబ్రహాము స్టోరీ తర్వాత అబ్రహాముకు చాలా రోజుల వరకు పిల్లలు పుట్టరు. మరి దేవుడిచ్చిన వాగ్దానం, మరి దేవుడిచ్చాడు కదా వాగ్దానం ఏంటి? నీ సంతానాన్ని
అభివృద్ధి చేస్తానని. కానీ అబ్రహాముకి చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టారు. కానీ వృద్ధాప్యంలో ఎవరు పుడతారు? ఇస్సాకు పుడతాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు పుట్టిన కుమారులు ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. ఈ యాకోబును కూడా దేవుడు ఎంచుకొని, యాకోబు తర్వాత యాకోబు మొదటిగా మోసగాడిగా ఉండేవాడు. కానీ దేవుడు యాకోబును మార్చి, దేవుడు మరలా ఇశ్రాయేలు అనే పేరు, నూతన పేరు ఇచ్చి, ఈ యాకోబు యొక్క పిల్లలందరినీ కూడా, అంటే ఎంతమంది పిల్లలు యాకోబుకి? 12 మంది. ఓకేనా? ఈ 12 మంది అందరినీ ఇశ్రాయేలీలుగా ఆయన ఏర్పరిచాడు కదా. అంటే వీళ్ళు నా ప్రజలు, ఇశ్రాయేలీలు అని ఆయన ఏర్పరిచాడు. తర్వాత వాళ్ళకి తగదాలైనాయి, రాజ్యం విడిపోయింది 2 భాగాలుగా, అది మనకు తెలుసు. తర్వాత చివరిగా యోసేపు దగ్గరికి వచ్చినట్లయితే యోసేపును తన అన్నలు అమ్మివేస్తారు. అమ్మివేసిన తర్వాత ఆయన పోయి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అవుతాడు కదా. ఆ ప్రధానమంత్రి అయిన సమయంలో ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన కరువు వస్తుంది. ఈ ఇశ్రాయేల్ దేశంలో భయంకరమైన కరువు ద్వారా యాకోబు, అతని యొక్క అన్నదమ్ములు అంటే ఈ యొక్క యోసేపు యొక్క అన్నదమ్ములు అందరూ కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు యాకోబు ఏమంటాడు? మీరు ఇక్కడ నుండి చేతులు కట్టుకొని ఏం చేస్తారు? మీరు పోయి ఐగుప్తు దేశంలో ఆహారం దొరుకుతుందంట, ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆహారం కొనుక్కొని రండి అని చెప్పినప్పుడు యోసేపు యొక్క అన్నదమ్ములు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు, ఆ ఐగుప్తు దేశంలో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వీళ్ళు చూసి ఆశ్చర్యపోయి షాక్ అయినప్పుడు ఇదంతా కూడా మనం చూస్తుంటాం కదా. దేవుడు యోసేపు యొక్క అన్నదమ్ములు, ప్రత్యేకించి యూదా ఇశ్రాయేలు దేశంలో చనిపోవద్దని దేవుడు ముందుగా యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. తర్వాత యోసేపు చివరిగా ఆదికాండం 50వ అధ్యాయంలో ఏమంటాడు? మీరు కీడుకే తలంచారు, మీరు కీడుకే చేశారు, కానీ దేవుడు ఇవన్నీ కూడా ఎందుకోసం చేశాడంట? మేలు కొరకే చేశాడు అని యోసేపు అంటాడు కదా. సో ఇది ఆదికాండంలో ఉన్నటువంటి స్టోరీ. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఆ టైంలో ఐగుప్తుకి వచ్చారు. యోసేపు యొక్క అన్నదమ్ములు వచ్చారు, తండ్రి వచ్చాడు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ సెటిల్ అయ్యారు? ఐగుప్తులో సెటిల్ అయ్యారు కదా. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తులో సెటిల్ అయిన తర్వాత జరిగినటువంటి స్టోరీ నిర్గమకాండంలో ఉన్నటువంటి స్టోరీ. ఓకేనా? ఇప్పుడు ఈ ఆదికాండం అంతా మనం చూసాం. ఇప్పుడు నిర్గమకాండంలో మనం ఏం చూస్తామంటే ఐగుప్తు దేశంలో సెటిల్ అయినటువంటి ఇశ్రాయేలు పరిస్థితి ఏ విధంగా ఉంది, వారిని దేవుడు ఏ విధంగా ఆ ఇశ్రాయేలు యొక్క బానిసత్వం నుంచి విడిపించబోతున్నాడు అని తెలియజేసేదే ఈ యొక్క నిర్గమకాండంలో ఉండేటటువంటి అంతా కూడా మనము చూస్తుంటాం ప్రియులారా. సో ఇప్పుడు ఈ యొక్క నిర్గమకాండంలో పూర్తిగా మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన ముఖ్యాంశం ఏంటంటే విమోచన అనేది ఈ నిర్గమకాండం అంతటికి ప్రాముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈరోజు మొదటి వచనాలను మనం చూస్తాం, మొదటి 7 వచనాలు చూస్తాం. అంతకంటే ముందుగా ఈ నిర్గమకాండాన్ని 2 భాగాలుగా విభజిస్తే, మొదటి నుంచి 18 అధ్యాయాల వరకు యెహోవా దేవుడు మాత్రమే రక్షకుడు అనే విషయాన్ని చూస్తుంటాం. యెహోవా దేవుడు మాత్రమే రక్షకుడు అని చూస్తుంటాం. ఇది మొదటి భాగం. రెండో భాగంలో 19 నుంచి 40 అధ్యాయాల వరకు యెహోవా దేవుడు మాత్రమే ఆరాధనకి యోగ్యుడు అనే విషయాన్ని 19 నుంచి 40 అధ్యాయాలకు చూస్తుంటాం. మొదటి భాగము సేవ్, రెండవ భాగము సెట్ అపార్ట్. సేవ్ అండ్ సెట్ అపార్ట్ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఈ యొక్క నిర్గమకాండంలో మనం చూస్తుంటాం. అయితే మొదటి 7 వచనాలని ఈరోజు మనం చూద్దాం. ఈ మొదటి 7 వచనాలలో 2 విషయాలను మనం చూస్తాం. 2 విషయాలు ఏంటంటే, మొదటిగా మానవుల యొక్క బలహీనత, 1 నుంచి 6 వచనాలు. 7వ వచనంలో దేవుని యొక్క నమ్మకత్వం. అంటే మానవులు బలహీనులుగా ఉన్నారు, కానీ దేవుడైతే తన నమ్మకత్వాన్ని కొనసాగిస్తున్నాడు అనే విషయాన్ని ఈ యొక్క 7 వచనాల్లో మనం చూద్దాం. మొదటిది చూడండి, మానవుల యొక్క బలహీనత. మొదటి భాగం మనం చూస్తే 1 నుంచి 3 వచనాలు, నేను 1 నుంచి 6 అన్నాను, 1 నుంచి 3 వచనాలు. మానవుల యొక్క బలహీనత. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలుల పేర్లు ఏమనగా రూబేను, షీమోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబులూను,
బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబముతో వచ్చెను. ఇక్కడ మనం ఈ 3 వచనాల్లో మనం చూస్తుంటే వచ్చెను, తర్వాత ఉండెను, ఇంకా ముందు వచనాల్లో ఉండెను అనే మాట మనం 2 సార్లు చూస్తుంటాం. వచ్చెను, ఉండెను అంటే వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు, ఎక్కడి నుండి ఎక్కడ ఉన్నారు అంటే ఇంతకుముందు ఇశ్రాయేలు దేశంలో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఐగుప్తు దేశానికి వచ్చారు అనే విషయాన్ని మనం కూడా చూస్తుంటాం. తర్వాత చూడండి, ఐగుప్తు దేశము ఒక అన్య దేశం, వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కాదు. ఐగుప్తు దేశము ఒక అన్య దేశం, కానీ ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినందుకు యాకోబు తన యొక్క పిల్లలందరూ కూడా ధాన్యమును కొనడానికి వాళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చి అక్కడే వాళ్ళు సెటిల్ ఉండడము మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే మనకందరూ కూడా తెలుసు, యాకోబునకు దేవుడు పెట్టినటువంటి పేరేంటి, ఇశ్రాయేలు. కాబట్టి యాకోబు యొక్క పిల్లలందరినీ ఏమంటారు, ఇశ్రాయేలీలు అని అంటూ ఉంటారు. అయితే మనం చూసినట్లయితే ఈ పేర్లు మనం చదివితే ఈ పేర్లు ఆదికాండంలో కూడా ఉన్నాయి. వీళ్ళ లిస్టు ఎక్కడుంది, ఆదికాండంలో మనం చూస్తే యాకోబు యొక్క పేర్లు ముందుగానే రాయబడి ఉన్నాయి ఆదికాండంలో కదా. ఎక్కడ ఉంటాయి, ఆదికాండం 35వ అధ్యాయము 23 నుంచి 26 వచనాల్లో ఈ యొక్క యాకోబు కుమారుల 12 మంది యొక్క కుమారుల పేర్లు ఉంటాయి. ఎవరికి పుట్టారు అనేది లిస్ట్ ఉంటుంది అక్కడ. తర్వాత ఆదికాండము 46వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఉంటుంది. ఆ వచనంలో కూడా కంప్లీట్గా యాకోబు అతని యొక్క కుమారులు ఎవరు అనేది ఆదికాండంలోనే ఈ యొక్క పేర్లు ఉంటాయి. కానీ ఇంకా ఇక్కడ మళ్ళీ ఎందుకు మెన్షన్ చేశాడు అనంటే స్టిల్ ఆ స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది అని తెలియజేయడానికి ఆ పేర్లని మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయడం మనం ఇక్కడ చూస్తుంటాం. చూడండి, అదేవిధంగా ఎందుకు ఈ యొక్క వంశావళి బైబిల్లో ఎందుకు రాయబడి ఉంటుంది, ఎందుకనంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటది వాగ్దానం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి వాగ్దానం చేస్తాడు. ఏమని వాగ్దానం చేస్తాడు, అవును, ఒక విమోచకుడు వస్తాడు, ఆ విమోచకుడు నిన్ను విడిపిస్తాడు. అంటే విమోచకుడు స్త్రీ సంతానము, సర్ప సంతానము కదా, ఆ స్త్రీ సంతానము సర్ప సంతానం మధ్య వైరం జరుగుతుంది, కానీ విమోచకుడు రాబోతున్నాడు, ఆ విమోచకుడు మిమ్మల్ని అందరినీ విడిపిస్తాడు అనేటువంటి నిరీక్షణ ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలోనే ఉంది. దేవుని యొక్క వాక్యములో బైబిల్లో ఈ వంశావళి ఉన్న ప్రతి చోటల్లా యేసుక్రీస్తు కొరకు నిరీక్షణ అనేది మనం చూస్తుంటాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అంటే ఎక్కడ మరి విమోచకుడు అనే ఒక ఆలోచన రిపీట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. ఈయనను కనెను అంటే వీరిలో ఎవరు విమోచకుడు అనే ఆలోచన ఉంటూనే ఉంటుంది అన్నట్టు. అందుకనే వంశావళుల్లో యేసుక్రీస్తు గురించినటువంటి ఆలోచనని మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, ఈ నిర్గమకాండంలో ఉన్నటువంటి వంశావళిలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం ఆలోచించినట్లయితే వీళ్ళందరూ కూడా బలహీనులే, వీళ్ళందరూ కూడా పాపం చేసిన వాళ్ళే. అయినా కూడా దేవుడు వారిని విమోచించాడు. ప్రియులారా, దేవుడు వారిని విమోచించడానికి వారి దగ్గర ఎలాంటి మంచితనం లేదు, ఎలాంటి గొప్పతనం లేదు. కానీ దేవుడే తన ఉచితమైన కృప ద్వారా ఇశ్రాయేలీయులను ఎంచుకొని వారి యొక్క బానిసత్వం నుంచి ఆయన విమోచించాడు. ఇది దేవుని యొక్క ఉచితమైన కృప తప్ప మనుషుల యొక్క గొప్పతనం కాదు. చూడండి, ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తే, ఈ వచన భాగాల్లో చూస్తే మనకి ఎవరెవరు ఉంటారు ఈ యొక్క దీంట్లో లిస్టులో. మొదటిగా యాకోబు చూస్తే, యాకోబు ఏం చేశాడు, యాకోబు గురించి మనకు అందరికీ తెలుసు. యాకోబు ఎవరిని మోసం చేశాడు, ఏశావును మోసం చేశాడు, తర్వాత తన తండ్రిని కూడా మోసం చేశాడు కదా. ఆయన తప్పు చేశాడు, ఆయన కూడా మోసం చేశాడు. తర్వాత ఇంకెవరు ఉన్నారు, రూబేను ఏ పాపం చేశాడు, తన తండ్రి అయిన దాసి బిల్హాతో పాపం చేశాడు కదా. తర్వాత ఇంకెవరున్నారు, షిమేను, లేవి ఏం చేశారు, తన చెల్లెని వేరే వాళ్ళు అవమానించారని ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి అందరిని నరికివేసి
అక్కడున్న ఆస్తిని అంతా ఎత్తుకొని వస్తారు వీళ్ళిద్దరు. తర్వాత ఇంకా ఒక్కొక్కరి గురించి మనం స్టడీ చేస్తే చాలామంది ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరి గురించి చూస్తే వీళ్ళందరూ కూడా తప్పులు చేసిన వాళ్ళే, పాపాలు చేసిన వాళ్ళే. అల్టిమేట్గా ఎక్కడ పాపం చేస్తే తెలుసా? అందరు కలిసి ఎవరు నమ్మేసారు? యోసేపును కదా. వాళ్ళందరూ కలిసి యోసేపును అమ్మి వేశారు, ఈవెన్ చంపడానికి ప్రయత్నించారు. అంటే వీళ్ళందరూ కూడా పాపం చేశారు. వీళ్ళందరూ కూడా బలహీనులే. పైన ఇవ్వబడిన పేర్లలో ఎవరు కూడా పరిశుద్ధంగా బ్రతకలేరు. అందరికీ బలహీనతలు ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని రక్షించడానికి ఆ వ్యక్తిలో ఏ లక్షణమో చూసి, ఏ మంచి లక్షణమో చూసి ఆయన రక్షించడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. ప్రియులారా, ఈ ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి రక్షించడానికి ఇశ్రాయేలులు మొదటగా దేవుణ్ణి వెతకలేదు, ఇశ్రాయేలు దేవుణ్ణి అడగలేదు. కానీ దేవుడే మొదటిగా ఆయన వారిని ఎన్నుకొని తన జనాంగంగా చేసుకొని, తన ప్రజలుగా చేసుకొని, తన ఉచితమైన కృప ఇశ్రాయేలుల మీద చూపించి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి ఆయన వారిని విమోచించాడు. ఇది 100% దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప అని మనం ఇక్కడ చూస్తుంటాం. ఇది ఈ యొక్క వంశావళి ద్వారా మనం నేర్చుకుంటాం. అంటే వంశావళిలో ఉన్నటువంటి వారందరూ బలహీనులే, వారందరూ పాపులే, కానీ దేవుడైతే తన కృప చూపించి వారిని రక్షించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ఇంకా ఏం నేర్చుకుంటాం ఈ వంశావళి నుంచి అంటే, మనం గమనించినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయం తీయండి. ఆదికాండము 5వ అధ్యాయం. ఈ ఆదికాండము 5వ అధ్యాయంలో కొన్ని వంశావళులు మనం చూస్తుంటాం. ఈ ప్రతి వంశావళి చివరన ఏముంది? ఏమనుంది? మృతి పొందాను. అట్లా ఎన్ని వంశాలు ఉన్నాయి చూడండి. ఆ అధ్యాయంలో ప్రతి వంశావళి తర్వాత హనోకు తప్పించి హనోకు ఏం చేసిండు? దేవునితో నడిచిండు కాబట్టి ఆయన మరణం చూడక కొనుపోబడ్డాడు. కానీ మిగతా అందరి వంశావళి చూడండి, చివరన ఏమనుంది? మృతి పొందెను, మృతి పొందెను, మృతి పొందెను, మృతి పొందెను, మృతి పొందెను, మృతి పొందెను. ఎందుకు ఈ మృతి పొందెను అనే విషయాన్ని దేవుడు ఎందుకు రాయించాడు అనంటే, ప్రియులరా, ఏదెను తోటలో ఆదామవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ మరణం అనేది మనుషులందరికీ సంప్రాప్తమైంది. మనుషులందరికీ మరణం వచ్చేసింది. కాబట్టి ప్రజలు ఈ లోకంలో, అంటే భూమి మీద ప్రజలు విస్తరిస్తున్నారు, అట్ ద సేమ్ టైం వారు మరణిస్తున్నారు. అంటే ఈ యొక్క మరణం అనేది పాపానికి ఫలితం. ఈ మరణం అనేది పాపానికి ఫలితంగా అందరికి కూడా సంప్రాప్తమైంది. అందుకనే దేవుడు ఈ యొక్క మరణాన్ని, అంటే మరణం గురించి ఆలోచించినప్పుడు 2 విషయాలు మనం ఆలోచించాలి ప్రియులారా. మరణం గురించి ఆలోచిస్తే 2 రకాల మరణాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి ఏంటి? శారీరక మరణము. అదేం చేస్తుంది? శారీరక మరణం కేవలం దేహం మాత్రమే నాశనం అవుతుంది. ఇంకోటి ఏంటి? ఆత్మ సంబంధమైన మరణం కదా. ఇప్పుడు దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైనటువంటి మరణం నుంచి విమోచించడానికి దేవుడు ఏం చేస్తాడంటే, ఆ దేవాతి దేవుడే ఈ భూమి మీదికి ఒక మానవునిగా వచ్చి, శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు బ్రతికి ఈ యొక్క మరణము, ఆత్మ నశించిపోవడము, నిత్య నరకానికి వెళ్ళడం అనేటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి ఆయన మనల్ని విమోచించాడు. మన పాపం వల్ల వచ్చినటువంటి ఆ ఆత్మ మరణాన్ని ఆయన తొలగించాడు. ప్రియులారా, మనందరము కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే మన ఆత్మ చనిపోబోతుంది. చనిపోబోతుందంటే అర్థం ఏంటి తెలుసా? నిత్య నరకంలో ఎప్పుడు కాలుతుంది, ఎప్పుడు నిత్య నరకం నువ్వు అనుభవిస్తుంటావు. నిత్య నరకం అంటే ఆ రోజులోకి ఏమో అంతం ఉందా? అంతం లేదు. నిత్యం అంటేనే ఏంటి? అంతం లేనిది అని అర్థం. నిత్యము కూడా నరకంలో కాలిపోబోతాం మనం అందరం కూడా. ఎందుకు? మన పాపాలను బట్టి. మనము మన పాపాల నుండి దేవుడు మనం రక్షించడానికి ఆ దేవాతి దేవుడే భూమి మీదకి వచ్చి మన కొరకు బ్రతికి పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన మన కొరకు చిందించి మనలందరినీ కూడా ఆయన మనను ఆత్మ అనే మరణం నుంచి ఆయన మనను విమోచించాడు. ప్రియులారా, చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండము 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూస్తే మనం ఏమనుంది అక్కడ?
యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. చూడండి, చావు అనేది మన పాపానికి గుర్తు చేస్తుంది. మన చావు అనేది మన పాపాన్ని గుర్తు చేస్తుంది. మన పాపం చేయడాన్ని బట్టే మరణం వచ్చింది ఈ లోకంలోనికి అని గుర్తు చేస్తుంది. బైబిల్లో చాలా చోట్ల వంశవాళ్ళు చూసినప్పుడల్లా, వాళ్ళు చనిపోతున్నారు అని తెలిసినప్పుడల్లా పాపం యొక్క ఫలితం ఎంత భయంకరంగా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. అయితే మరొక విషయం ఇక్కడ తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే, యోసేపు అతని అన్నదమ్ములు ఆ తరము వారందరూ నశించిపోయారు. అంటే ఇప్పుడు గమనించండి, ఇశ్రాయేలీయులు ఏ దేశంలో ఉన్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో పరాయి దేశం వాళ్ళు ఐగుప్తు దేశంలో బ్రతకడానికి ఏకైక ఆధారం ఏంటిది వాళ్ళకున్నది? యోసేపు. ఎందుకు? ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఒకే ఒక ఆధారం, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఇప్పుడు కావాల్సి ఉంటే గమనించండి, మనకు అంబాసిడర్, ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం కదా, మనకు రిప్రజెంటేటివ్, ఇండియన్స్కి రిప్రజెంటేటివ్ ఒకరు ఉంటారు. ఆయన ఎవరు కూడా మన ఇండియన్ రిప్రజెంట్ చేసే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది? మన తరపున మాట్లాడే వాళ్ళు ఉండరు, మన తరపున ఏమైనా ఫైట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. దేశంగాని దేశం, పరాయి దేశంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో బతుకుతున్నప్పుడు ఇప్పుడు ఏమైందనంటే యోసేపు చనిపోయిండు, ఆయన తరం వారందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు మరి ఇశ్రాయేలు పని ఏం కావాలి? అక్కడ ఉన్న పరిస్థితి వాళ్ళకి ఏకైక ఆధారం ఏం కావాలి? ప్రియులారా, మరణం మనను ఏ జ్ఞాపకం చేస్తుందనంటే, ఈ భూమిపైన మనం అందరం కూడా ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సిందే. మా తండ్రి నాకు ఆధారం, నా స్నేహితుడు నాకు ఆధారం, ఆయన ఉన్నాడు, నాకు ఏం భయం లేదు అని అనుకుంటే ప్రియులారా, ఎవరు ఎన్ని రోజులు ఉంటారో ఎవరికి తెలియదు, ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికి కూడా తెలియదు. వీరు ఉన్నారు కదా, నాకు సరిపోతుంది అని అనుకుంటే వారు రేపు ఉండకపోవచ్చు. చివరి వారంలో మనం చూసినట్టయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మరణించాడు. ఆయనకు చాలామంది 10 మంది దాకా ఆయన పిల్లల తర్వాత అన్నద పిల్లలు కలిసి ఆయన మీద ఆధారపడేవాళ్ళు. ఆయననే ఆధారం వాళ్ళందరికీ. ఇప్పుడు ఆయనే లేడు. ఇప్పుడు వారి యొక్క ఆధారం ఏంటి? ఇన్ని రోజులు మా యొక్క ఆధారం మనల్ని పోషిస్తాడు, మాకు సహకరిస్తాడు అని నమ్మిన వారి యొక్క పిల్లల యొక్క పరిస్థితి ఏంటి కదా? ప్రియులారా, మనము ఈ లోకంలో ఎవరిని నమ్మినా, మన అమ్మ నాన్నలను నమ్మినా, మన స్నేహితులను నమ్మినా, మన బంధుమిత్రులను నమ్మినా, ఎప్పుడు వాళ్ళు మనతో పాటు ఉండరు. ప్రియులారా, వారు ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సిందే, వారు ఎప్పుడో ఒకసారి మనం మర్చిపోతూ ఉంటారు కూడా. ఈ లోకంలో మనకి ఏకైక ఆధారం ఎవరంటే దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే నమ్మదగినవాడు. అమ్మ నాన్నలు ఉన్నా, బంధుమిత్రులు ఉన్నా లేకున్నా, అమ్మ నాన్నలు ఉన్నా లేకున్నా, వాళ్ళు మనం పట్టించుకోకున్నా, మనం నమ్మదగినవాడు, మన ఆధారము ఎవరు? దేవుడు మాత్రమే. ప్రియులారా, అందుకనే మనం ఈ లోకంలో మన అందరికన్నా మన భర్త కన్నా, భార్య కన్నా, తల్లిదండ్రుల కన్నా, స్నేహితుల కన్నా, అందరికన్నా ఎక్కువగా మనం ఎవరి మీద ఆధారపడాలంటే మన యొక్క దేవుని మీద ఆధారపడాలి. ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో యోసేపు మీద ఆధారపడ్డారు. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కదా, మావుడే కదా అని. కానీ ఇప్పుడు ఆయన లేడు. వారి యొక్క పరిస్థితి ఏంటి ఇప్పుడు కదా? ప్రియులారా, అదేవిధంగా మన పిల్లలు కూడా, దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలను కూడా మనం ఏం చేయాలి తెలుసా? మన మీద ఆధారపడేలా చేయొద్దు వారిని. మనము వారు దేవుడి మీద ఆధారపడేలా చేయాలి. మనం ఒకరోజు ఉంటాం, ఒకరోజు ఉండం. మనం ఎప్పుడు పోతాం కూడా మనకు కూడా తెలియదు. ఇప్పుడు మనం బ్రతికున్నప్పుడే మనము ఏం చేయాలంటే మన పిల్లల్ని దేవుని మీద ఆధారపడేలా చేయాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్పించాలి. ఒకసారి మన ప్రశాంత్ మర్యాద గారు ఒకసారి నాతో ఈ మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, నా పిల్లలకి నేను పెద్దగా ఏదో వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, పెద్దగా ఏదో సంపాదించాలని నేను అనుకోవట్లేదు, కానీ నా పిల్లలు ప్రభువుని తెలుసుకోవాలి, వాళ్ళు రక్షింపబడాలి, వారు దేవునికి నమ్మకంగా బ్రతికితే నాకు చాలు అంతే అని అన్నాడు. ఆ మాట ఆయన చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ నాకు ఇంకా గుర్తుంది. కానీ ప్రియులారా, తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా నిజంగా అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. మన పిల్లలని పెద్ద డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, లేకపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇవన్నీ సెకండరీ. కానీ ఫస్ట్ మొట్టమొదటి విషయం ఏంటంటే నా యొక్క పిల్లలు
ప్రభుని తెలుసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాలి అన్నటువంటి మనస్తత్వం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఉండాలి ప్రియులారా. మనం వారికి ఇచ్చేది అత్యున్నతమైన గొప్ప బహుమానం ఏంటి తెలుసా? క్రీస్తే. భూములు జాగలు కాదు, ఇండ్లు కాదు, మంచి చదువు కాదు, ఇవేవి కూడా కాదు. అత్యున్నతమైన గిఫ్ట్ తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి ఇచ్చేది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకనే మన పిల్లల పట్ల ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా, వాక్యం చదువుతున్నారా, లేకపోతే వారు సంఘ సావాసానికి వస్తున్నారా, లేకపోతే వారు అనుదిన జీవితాల్లో వారు ఏ విధంగా ఉంటున్నారు, వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు. మీరు ఇంటికి ఫోన్ చేసి తెలుసుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నారు కానీ ఇంటికి ఫోన్ చేసి తెలుసుకోవాలి. వాళ్ళు ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు చర్చికి వెళ్తున్నారా, లేకపోతే వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా, వారి స్నేహితులు ఏంటి అని మీరు ఇంటికి ఫోన్ చేసి మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారో తెలుసుకోవాలి. మీరు తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత అది ప్రియులారా. మన మీద నేను నా కుమారుని మంచిగా పెంచితే రేపు ముసలినైన తర్వాత నన్ను మంచిగా చూసుకుంటాడు అని ఆశ కాదు, అది కాదు, అందుకోసం కాదు. అత్త పెంచుతారా మీ పిల్లల్ని? ఆ ఉద్దేశంతో పెంచుతారా మీరు ఎవరైనా? రేపు నా పిల్లలు మంచిగా చూసుకుంటారు అని పెంచుతారా? నిస్వార్థంగా ప్రేమిస్తారు తల్లిదండ్రులు కదా. రేపు వాడు నన్ను చూసుకోకున్నా తల్లిదండ్రులుగా నాకు బాధ్యత, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను అని అలా చేస్తారు కదా. సో మీరు ప్రియులారా అలాంటి ప్రేమ కలిగి దేవుని యొక్క ప్రేమను పరిచయం చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని వారికి మీరు బోధించాలి. దేవుని యొక్క భయభక్తులో మీరు వారిని పెంచాలి. దేవుని మీద ఆధారపడాలి వాళ్ళు. రేపు మీరు ఉన్నా లేకున్నా దేవుని మీద ఆధారపడితే వాళ్ళు ఎప్పుడైనా మంచిగా బ్రతుకుతారు. అలా మీ పిల్లలు మీరు తయారు చేయాలి ప్రియులారా. చూడండి, మనం ఇది మొదటి భాగంలో మనం చూస్తుంటాం. ఒకటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలీలు ఈ ఐగుప్తు దేశానికి వచ్చారు, కానీ ఆ సమయానికి ఏమైంది తెలుసా? వాళ్ళు దేవుని మర్చిపోయారు. యోసేపు తరం అప్పుడు, యోసేపు జనాంగం దేవుని భక్తి ఉండే, కానీ ఆ జనరేషన్ అయిపోయిన తర్వాత కూడా భయం పోయింది. ఎందుకంటే పేరెంటింగ్ సరిగా లేదు. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకును మంచిగా పెంచిండు, ఇస్సాకు యాకోబు మంచిగా పెంచిండు. అంటే దేవుని యొక్క భయభక్తులో అలా జనరేషన్కి పాస్ చేసిర్రు దేవుని యొక్క భయాన్ని భక్తిని. కానీ తర్వాత ఏమైందనంటే పాస్ చేయట్లేదు నెక్స్ట్ జనరేషన్కి ఎప్పట్లేదు. అందుకనే ప్రజలు పాపంలో వెళ్ళిపోయారు, నశించిపోతున్నారు, పాపంలో భయంకర స్థితిలో ఉన్నారు అన్నట్టు. ఆ స్థితిలో ఇప్పుడు వచ్చేసిరు అన్నట్టు. అందుకనే మనం గమనించండి పిల్లల, తల్లిదండ్రులమైన మనమందరం కూడా మన విశ్వాసాన్ని మన జనరేషన్కి నెక్స్ట్ పాస్ చేయాలి. అది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం దేవుని యొక్క నమ్మకత్వం. మొదటి అధ్యాయంలో 4-7 వచనంలో చూస్తాం. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న దేశము వారితో నిండి ఉండెను. గమనించండి, ఇక్కడ మనము బైబిల్లో వంశావళులు చూసినప్పుడల్లా అంటే దేవుడు అవ్వతో తర్వాత అబ్రహాముతో యాకోబుతో దేవుడు చేసినటువంటి వాగ్దానం మనకు గుర్తుకు రావాలి. దేవుడు అబ్రహాముకి ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానమును ఇసుక రేణుల వలె విస్తరింపజేస్తానన్నాడు. తర్వాత ఇంకేం వాగ్దానం చేశాడు? మీకు వాగ్దాన భూమిని ఇస్తానన్నాడు. కానాను దేశం వాగ్దాన భూమిలో మీరు ఉంటారు అని వారికి వాగ్దానం చేశాడు. పిల్లరా, ఈ విధంగా వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు వారు ఎక్కడున్నారు? ఎంతమంది ఉన్నారు? కేవలం ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు దేవుడు వాగ్దానం ఏం చేశాడు? ఇసుక రేణుల వలె దీవింపజేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు. గమనించండి, ఒక దేశంగా దేవుడు ఒక మంచి దేశంగా దేవుడు ఏర్పరచుకున్న వారు ఎంతమంది ఉన్నారు? 70 మందే ఉన్నారు. మరి ఇసుక రేణులు ఎక్కడ కదా? దేవుడు ఇంకేం వాగ్దానం ఇచ్చాడు? మీరు ఎక్కడ ఉంటారన్నారు? వాగ్దాన దేశంలో ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఉంది ఎక్కడ? బానిసత్వం ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుని యొక్క వాగ్దానం నెరవేరలేదా, దేవుడు తన వాగ్దానం నెరవేర్చలేదా అని మనకు అనిపిస్తుంది. కానీ పిల్లలు గమనించండి, దేవుడు ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఆయన స్టోరీ కంటిన్యూ అవుతూనే ఉంది. గమనించండి, యాకోబు గర్భవాసమున పుట్టిన వారందరూ 70 మంది. అంటే 70 అనే పదము పరిపూర్ణతకు గుర్తు అన్నట్టు.
77 అయినా 70 అయినా పరిపూర్ణతకి గుర్తు. అంటే ఈ యొక్క దేవుడు పరిపూర్ణం చేయబోతున్నాడు ఇంకా తన వాగ్దానాన్ని. ఆ 70 మందితోనే ఇంకా ఆయన వాగ్దానాన్ని ముందుకు తీసుకోబోతున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండను, అంటే దేవుడు వాగ్దానం చేసిన ఇంకా బానిసత్వం దేశంలోనే, ఐగుప్తు దేశంలోనే వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. కానీ దేవుడు ఈ యొక్క చిన్న జనాంగంనైనా 70 మందిని ఆయన దీవింపజేశాడు, ఆశీర్వింపజేశాడు. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే, అప్పుడు ఇశ్రాయేలీయులు రామాసేతు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కార్బలము 6 లక్షల వీరులు. ఇప్పుడు ఎన్నో అధ్యాయంలో మనం మొదటి అధ్యాయంలో చూస్తే ఎంతమంది ఉన్నారు? 70. ఒక్క 6 చాప్టర్స్ మధ్య తర్వాత ఎంతమంది ఉన్నారు అంటే మధ్యలో చాలా సంవత్సరాలు జరిగిందనుకోండి, కానీ ఎంతమంది ఉన్నారు? 6 లక్షల వీరులు ఇంకా పిల్లలు కాక అని మనం చూస్తుంటాం. చూడండి దేవుని యొక్క వాగ్దానం ఎంతగా నెరవేరిందో. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, నీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళిరి, ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రం వల్ల నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. 70 మందిగా ఐగుప్తు దేశానికి వెళ్ళారు, కానీ ఆకాశ నక్షత్రం వలె దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్తున్నాడు. తర్వాత మనం 5వ వచనంలో చూస్తే ఇక్కడ, అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను, యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ప్రియులారా, మా తమ్ముడు ప్రధానమంత్రి ఆయన అనుకొని వాళ్ళు అక్కడికి వచ్చారు. తన యొక్క అన్నదమ్ములు, నా కుమారుడు ప్రధానమంత్రి అని అనుకొని తండ్రి కూడా అక్కడికి వచ్చారు. కానీ అక్కడ వాళ్ళు కొన్ని రోజులు ఉన్నారు, కానీ అక్కడ మరలందరూ కూడా చనిపోయారు. వాళ్ళ అన్నదమ్ములు, ఆ తరం వారందరూ కూడా గతించిపోయింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంతకుముందు మీకు జ్ఞాపం చేసినట్టు ఎవరి మీద ఆధారపడినా ప్రయోజనం లేదు, కానీ మనము దేవుడి మీద ఆధారపడాలి అనే విషయము ఈ మాటల నుంచి కూడా మనము నేర్చుకోవచ్చు. ప్రియులారా, గమనించండి, మనకు ఆధారం, మన యొక్క ఆధారం కానీ మన యొక్క కాపరి కానీ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే 23వ కీర్తన ఏ విధంగా ఉంటుంది చెప్తారు ఎవరైనా? మొత్తం, యెహోవా కాపరి, నాకు లేమి నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు, గాఢంధకారపు లోయలలో నేను నీ దుడ్డుకరయు నీ దండమును, ఇంకా నా శత్రువుల ఎదుట నూనెతో నా గిన్నె నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. భలే చెప్పారు, గ్రేట్. సో ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఎవరు? మన యొక్క కాపరి, మన సంరక్షకుడు, మన యొక్క పోషకుడు. ఆయన మీద ఆధారపడితే మనం ఎప్పటికి కూడా నష్టపోము, ఆయన మీద ఆధారపడితే మనం ఎప్పటికి కూడా మోసపోము అనే విషయాన్ని ఈ యొక్క వచన భాగాల్లో మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, బహుశా మనలో కొంతమంది మరి కొన్ని బాధల గుండా, కొన్ని సమస్యల గుండా బహుశా మీరు వెళుతూ ఉండవచ్చు, ఇబ్బందులు కూడా మీరు వెళుతూ ఉండవచ్చు. కానీ ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన ఎప్పటికి కూడా ఆయన మిమ్మల్ని మోసం చేయడు. తప్పకుండా ఆయన మీకు తోడుగా ఉంటాడు. మీరు శ్రమల్లో ఉన్నా కూడా ఆయన మీకు తోడుగా ఉంటాడు. శ్రమల్లో ఆయన మీకు తోడుగా ఉంటే ఆయన మీకు గొప్ప బలముగా, గొప్ప ఆధారంగా ఉంటాడు. బహుశా మీకు కుటుంబ సమస్యలు ఉండొచ్చు, అప్పుల సమస్యలు ఉండొచ్చు, తర్వాత అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, ఏ సమస్యలైనా ఉండొచ్చు మీకు. ఒక విషయం జ్ఞాపం చేసుకోనండి, మీరు నమ్ముకున్న దేవుడు మీ యొక్క కాపరి. ఆయనకు మీకన్నా ఎక్కువ ఆయన తెలుసు. మిమ్మల్ని ఎట్లా పోషించాలో, మిమ్మల్ని ఎట్లా కాపాడాలో, మిమ్మల్ని ఎట్లా చూసుకోవాలో మీకంటే ఎక్కువగా ఆ దేవునికి తెలుసు. దేవుడు మిమ్మల్ని సంరక్షిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు. ప్రతి విషయంలో ఆయన కృప మీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, అందుకనే అన్ని విషయాల్లో మనము ఆయన మీద ఆధారపడాలి. ప్రియులారా, మనం గమనించినట్టయితే ఈ వచన భాగాల్లో మనం చూస్తే నిజంగా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అనే విషయం మనకి ఇక్కడ తేట తెల్లమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క
దేవుని యొక్క నమ్మకత్వం ఎంత గొప్పదంటే, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాటను కాదని పాపం చేసిన, దేవునికి దూరంగా వెళ్ళిన, దేవుడైతే తన వాగ్దానం అయితే మరిచిపోలేదు. దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నాడు. వారు బలహీనులైనప్పటికీ, యాకోబు పాపం చేసినప్పటికీ, యాకోబు యొక్క కుమారులందరూ కూడా పాపం చేసినప్పటికీ కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. తన సంతానాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు, వర్ధిల్లింపజేశాడు. అదేవిధంగా వాగ్దాన భూమిని, ఈ యొక్క నిర్గమకాండం చూసినట్లయితే వాగ్దాన భూమిలో కూడా ఇశ్రాయేలీయులు అడుగులు పెట్టారు. పిల్లలు గమనించండి, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మనం బలహీనులం, మనం పాపులం, మనం మాట ఇచ్చి తప్పుదాం, మనం ఇతరులను మోసం చేస్తాం. కానీ దేవుడు మాట ఇచ్చి తప్పడానికి ఆయన మోసగాడు కాదు. ఆయన ఏదైనా ఒక వాగ్దానం చేస్తే అది తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. పిల్లరా, దేవుడు అన్నిటికన్నా ఒక గొప్ప వాగ్దానం చేసిండు. ఏం తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చెప్తారా నోటికి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఎవరి మీద విశ్వాసం ఉంచితే, తన ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే వారు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన కృప. ఇది గొప్ప వాగ్దానం ప్రియులారా. గమనించండి, దేవుడు మనల్ని లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే లోకం అంటే ఎవరు? మనము. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు. విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఎలా ఉండాలి అంటే, మనం పాపులమని గ్రహించి, మనం దోషులమని గ్రహించి, మనం మన పాపం వల్ల, అపరాధం వల్ల చచ్చిన స్థితిలో ఉన్నాం. మనం చనిపోతే నిత్య నరకం వెళ్తాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు మనకు నిత్య జీవం ఇస్తాడు. తన ప్రియ కుమారుడు యందు విశ్వాసం ఉంచితే మనకు నిత్య జీవం ఇస్తాడని ఆయన యందు విశ్వాసం ఉంచితే, మన పాపాలను మనం ఒప్పుకుంటే, ప్రభును మనం వెంబడిస్తే వారందరూ కూడా నిత్య జీవం పొందునట్లు ఆయన వారికి అనుగ్రహిస్తాడు అని అంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుంది? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూడండి, ఎంత గొప్ప వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. దేవుడు గొప్ప వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే, మనం పాపులమని గ్రహించి పశ్చాత్తాపడితే దేవుడు తన వాగ్దానం చేసినట్టు మీ పాపాలను క్షమించి తన ప్రజలుగా, తన సొత్తైన ప్రజలుగా ఆయన మిమ్మల్ని చేసుకుంటాడు. కాబట్టి ఈ రోజుకాల సమయంలో మరి దేవుని యొక్క వాగ్దానాల మీద ఎంతమంది ఆధారపడుతున్నారు? దేవుని యొక్క వాగ్దానాల కొరకు ఎంతమంది నిరీక్షణ పెట్టుకొని ఉన్నారు? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని యొక్క వాగ్దానం మీరు పొందుకోవాలంటే మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? మీరు పాపులని గ్రహించి పశ్చాత్తాపడండి. దేవుడు మిమ్మల్ని కరుణించి మిమ్మల్ని ఆయన పిల్లలుగా చేసుకుంటాడు. కాబట్టి ఈ సమయం అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకుందాం. 2 నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితంలో మనం పరిశీలన చేసుకొని, నిజంగా దేవుడు మనల్ని విమోచించేవాడు. దేవుడు మనం బలహీనులమైన